ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. జీవిత ప్రయాణం చాలా కష్టతరంగా మారినటువంటి సమయంలో నేను ఒంటరివాడను, ఒంటరిదానను అనే ఆలోచనలు మనసును వేధించటం జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనేటటువంటిదే. అలా ఎదుర్కొన్నటువంటి జీవితంలో లేదా ఒకవేళ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి జీవితంలో ఒకవేళ ప్రయాణిస్తూ ఈ మాటలు వింటున్నావేమో, జాగ్రత్తగా దేవుని మాటలు విను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలాంటి వారి కొరకు రాయించినటువంటి మాట, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ మాట నీతో చెప్పుచున్నటువంటిది జీవము కలిగినటువంటి దేవుడు, సమస్తమునకును సృష్టికర్త ఆయనే. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోకంలో ఎప్పుడూ కూడా ఒంటరివారు కాదు, అనాథలు అసలే కాదు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు అవసరమైనటువంటి సహాయమును శక్తిని నీకు అందిస్తూ ముందుకు నడిపించేటటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయన. దేనికి ఎప్పుడు భయపడకు, ఎందుకంటే నీతో దేవుడున్నాడు, నీ చుట్టూ ఆయన దూతల కాపుదల ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మలను ధైర్యపరిచి ముందుకు నడవటానికి అవసరమైనటువంటి శక్తితో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. విడువను, ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవ, ఎవరైతే నిరాశజనకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఈ మాటలు విన్నారో నిశ్చయముగా ప్రభ వారిని బలపరచమని యేసయ్య నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.